ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందంటూ ఇచ్చిన ధృవీకరణ పత్రాలను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నామాలపాడులో పైలట్ ప్రాజెక్టు క్రింద ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రేవంత్ సర్కార్ రిటర్న్ తీసుకుంది. జనవరి 26న 3 గ్రామాల్లో మొత్తం 114 మందికి ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య అందించారు. పత్రాలు ఇచ్చిన 10 రోజుల్లోనే గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవడంపై జనం మండిపడుతున్నారు. మంజూరు చేసిన ధృవీకరణ పత్రాల్లో ఏ అధికారి సంతకం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ చేత సంతకం పెట్టించి తిరిగి ఇస్తామని అధికారులు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు కాగితాలన్నీ తీసుకుంటారు దగ్గరికి. మాకు ఎటు అర్థం కావట్లేదు. మాకు ఇల్లు కావాలి. అప్పుడు చెప్పిన ప్రకారం మా ఊళ్ళో అందరికి ఇవ్వాలి. అందరికి ఇస్తామన్నారు కదా, అందరికి ఇవ్వాలి. ఇల్లు ఇస్తారన్నారు, ఇల్లు కూడా లేదు. మాకు గతి లేదు. నేనేమో కిరాయి తీసుకొని ఉంటాను. ఇల్లు లేక నేను బయట ఉంటున్నా. మా ఊర్లో కూడా చాలామంది చిన్న చిన్న పెదలకు కూడా ఇల్లు ఇవ్వలేదు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఇల్లులు. గ్రామసభ పెట్టిండు, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరికీ 100 ఇండ్లు ఇస్తానన్నారు. మళ్ళీ ఇప్పుడు సగం ఇస్తానంటున్నారు. ఏమి అందరికీ వాళ్ళు ప్రాజెక్ట్ చేశారు. ఇచ్చిన పట్టాలు తీసుకుపోయారు కార్యదర్శి. మళ్ళీ ఏం చెప్పలేదు. దాని మీద ఒక కలెక్టర్ సంతకం లేదు, ఎంఆర్ఓ సంతకం లేదు, ఎవరి సంతకం లేదు. కార్యదర్శి తీసుకెళ్లారు. మళ్ళీ కాగితాలు లేదు. మాకు అందరికీ ఇండ్లు వచ్చేటట్టు ఎమ్మెల్యే గారు మాట ఒప్పుకున్నారు, కానీ అది నిర్ణయించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్లొచ్చిందంటూ ఇచ్చిన ధృవీకరణ పత్రాలను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నామాలపాడులో పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను రేవంత్ సర్కార్ రిటర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఇచ్చిన పత్రాలను మళ్ళీ రిటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి సాంబా దీనికి సంబంధించి? సునీత, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పేరుతో జనవరి 26వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి హడావడి అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సాచ్యురేషన్ మోడ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాము. ఈ లబ్ధిదారులందరినీ సెలెక్ట్ చేశాం. అత్యంత పారదర్శకంగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పి పెద్ద ప్రకటనలు జారీ చేశారు. హడావిడి చేసి అందులో కూడా మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ అంటూ కొన్ని గ్రామాలను మాత్రం ఎంపిక చేసి ఆ రోజు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ఇచ్చిన రోజే టీ న్యూస్ చెప్పింది, ఈ ధృవీకరణ పత్రాల మీద కనీసం ఆర్ఐ సంతకం కూడా లేదు, గ్రామ కార్యదర్శి సంతకం కూడా లేదు, కలెక్టర్ సంతకం కూడా లేదు. ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది అని కూడా ఆ రోజే మనం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. ప్రజలు కూడా ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయి. కానీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు జనం తిరగబడ్డారు. ఇదంతా కూడా తప్పులు తడకగా చేశారు. పూర్తి స్థాయిలో అనర్హులు ఉన్నారు, ఇందులో అర్హులు లేరు అంటూ జనం కూడా తిరగబడి టెంట్లు బీకేసి గ్రామ సభలోకి వచ్చినటువంటి అధికారులను ఉరికించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టుగా కనపడతా ఉంది. రీసర్వే చేస్తామని వారం క్రితం ప్రకటించారు. మొత్తం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాతో పాటు గతంలో వచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లను ప్రజాపాలన పేరుతో కావచ్చు, 6 గ్యారెంటీల అమల పేరుతో కావచ్చు, మీ సేవల ద్వారా కావచ్చు సేకరించినటువంటి అన్ని దరఖాస్తులతో పాటు ఈ లబ్ధిదారుల జాబితాను కూడా మళ్ళీ రీసర్వే చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ గ్రామ సభలు పెట్టి హడావుడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఇండ్లు వచ్చినాయని ఆనందపడుతున్నారో ఆ ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వీటన్నిటిని వెనక్కి తీసుకుంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దీని మీద కలెక్టర్ గారు సంతకం లేదు, మళ్ళీ కలెక్టర్ గారు సంతకం పెట్టి ఇస్తామని నమ్మబలికి తీసుకుంటున్నారు. ఇట్లా ఇవాళ బయ్యారం మండలం నామాలపాడు గ్రామంలో తీసుకున్నారు. ఇది మొదటి గ్రామమే కాదు, మొన్న జరిగినటువంటి లబ్ధిదారుల ఎంపిక చేసినటువంటి ప్రతి గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. ఒకరోజు ముందు వెనక కానీ అందరి దగ్గర ఇచ్చినటువంటి
ధృవీకరణ పత్రాలు ఏవైతున్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకొని రీసర్వే చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల్ని మభ్యపెట్టి ఈ పథకాలు లాంచ్ చేశామని చెప్పుకోవడంలో భాగంగా చేసినట్టుగా కనపడుతుందని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, మంత్రి, దాంతో పాటు కలెక్టర్ వచ్చి ఇచ్చినటువంటి పత్రాలు కూడా విలువ లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 14 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదు. ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టి చూపించారు ప్రపంచానికి, కానీ ఎవరికి ఒక ఇల్లు మంజూరు చేసినటువంటి పాపాన పోలేదు. కానీ అందరికీ అన్ని ఇచ్చేసాం, చేసేసాం అనేటువంటి ప్రకటనలు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం బయ్యారం మండలం నామాడపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినటువంటి 114 మంది దగ్గర నుంచి ఈ ధృవీకరణ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. 26న ప్రజలకు అందించి ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చేసింది మీకు అని చెప్పారు. మళ్ళీ ఇవాళ ఇంటింటికి తిరుగుతూ ఎవరెవరికైతే గతంలో మంజూరు చేసినటువంటి పత్రాలు ఇచ్చారో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వెనక్కి తీసుకున్నారు. ఆ ధృవీకరణ పత్రాలు కలెక్టర్ సంతకం లేదు, అట్లాగే దీని మీద సంతకం పెట్టించి మళ్ళీ మీ చేతికి అందజేస్తామని చెప్పి నమ్మగలుగుతున్నటువంటి అధికారులు ఉన్నారు. మళ్ళీ గ్రామాల్లో రీసర్వే చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టుగా కూడా కనపడతా ఉంది. దీంతో ఇందిరమ్మ ఇల్లు వస్తాయా రావా అనేటువంటి మీమాంసలు ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రైతు బంధు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ 14 నెలల కాలంలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసాగా పేరు మార్చి కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇట్లనే ఈ పథకాన్ని కూడా అటకెక్కిస్తారు, అదిగో ఇదిగో అంటూ నడిపిస్తారు అనేటువంటిది ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన వ్యక్తం అవుతా ఉంది. ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అనేది సహేతుకమైన కారణం లేకుండానే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.